హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సెప్టెంబర్ 2025 లో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. మొన్నే 2025 స్టార్ట్ అయినట్టుంది, మొన్నే జనవరిలో ఉన్నట్టుంది. ఇప్పుడే సెప్టెంబర్ కి అప్పుడే ఎంటర్ అయిపోతున్నాం. సో కళ్ళు మూసి తెరిచే లోపల సంవత్సరం అయిపోతుంది. ఇంకా సెప్టెంబర్ తర్వాత మ్యాక్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలే 26 లోకి వెళ్ళిపోతాం. ఏంటో కాలం అలా గడిచిపోతుంది. ఓకే, ఇంకా మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే ఆగస్ట్ లో చాలా వచ్చినాయి. బట్ ఆగస్ట్ లో వచ్చినండి మొబైల్స్ అయితే సెప్టెంబర్ లో రాకపోవచ్చు. సెప్టెంబర్ లో వచ్చే కూడా కొన్ని పెద్ద లాంచెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ లాంచెస్ ఉన్నాయి. కాకపోతే ఆగస్ట్ లో ఉన్నంత ట్రాఫిక్ అయితే సెప్టెంబర్ లో ఉండదు. ఫస్ట్ సెప్టెంబర్ లోనే బిగ్గెస్ట్ లాంచ్, అండ్ ప్రతి సంవత్సరం ఇవి సెప్టెంబర్ లోనే లాంచ్ అవుతాయి. మీకు ఆల్రెడీ తెలిసిందే, న్యూ ఐఫోన్స్, కొత్త ఐఫోన్స్ వస్తున్నాయి. ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 9వ తారీఖు గ్లోబలీ లాంచ్ అయిపోతున్నారు. సెప్టెంబర్ 19 నుంచి మేబీ ప్రీ ఆర్డర్స్ అవి ఇవి తీసుకోవచ్చు. వీటి గురించి నిన్నే ఐఫోన్ 17 సిరీస్ మీద ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి, వీటి డీటెయిల్స్ అన్నిటి గురించి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఈ వీడియోలో చెప్తే ఈ వీడియో సగం లెంత్ వాటి స్పెక్స్ చెప్పడానికి అయిపోయింది కాబట్టి మొత్తం స్పెక్స్ అయితే ఈ వీడియోలో పలకరించను. జస్ట్ రఫ్ గా పైన చెప్తాను. మొత్తం 4 ఫోన్స్ వస్తాయి. ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్. ఇక్కడ లాస్ట్ టైం తోటి కంపేర్ చేస్తే ఈసారి ప్లస్ మోడల్ ని డిస్కంటిన్యూ చేస్తారు. ప్లస్ మోడల్ ప్లేస్ లో ఐఫోన్ 17 ఎయిర్ వస్తుంది. ఇది అన్నిటికంటే స్లిమ్మెస్ట్ ఐఫోన్ అని చెప్పొచ్చు. 5.5mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఫోన్. దీనిలో బ్యాటరీ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది, 2800 అండ్ 2900. రూమర్స్ వస్తున్నాయి 800 అని కొంతమంది అంటారు, 900 అని కొంతమంది అంటారు, అండ్ ప్రో మ్యాక్స్ లో కూడా 4500 అని కొంతమంది అంటారు, 5000 అని కొంతమంది అంటారు. ఇలా చాలా రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ అన్నిటికీ సమాధానం సెప్టెంబర్ 9వ తారీఖు మనకు తెలుస్తుంది. అండ్ వీటన్నిటి గురించి రఫ్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఒకసారి నేను 2 days బ్యాక్ చేసిన ఐఫోన్ 17 సిరీస్ వీడియో చూడండి. అండ్ దాని తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సెప్టెంబర్ 4వ తారీఖు సామ్సంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S25 ని లాంచ్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఒక 3 days బ్యాక్ S24 FE మీద వీడియో పెట్టాను. ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఫోన్. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో లాంచ్ అయింది. ఈ ఇయర్ దసరా సేల్స్ లో ఇది 30,000 రూపాయల లోపు వచ్చింది. ఈ సంవత్సరం లాంచ్ అవుతున్న S25 FE నెక్స్ట్ ఇయర్ దసరా సేల్స్ లో 30,000 రూపాయల లోపు వచ్చింది. ఇది ఇనిషియల్లీ లాంచ్ చేయడం అయితే దీని ప్రైస్ 60,000 రూపాయల దాకా పెడతారు. దీంట్లో ఈసారి Exynos 2400 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. బ్యాటరీ కొద్దిగా పెంచుతున్నారు. S24 FE లో 4700 mAh బ్యాటరీ ఉంటే S25 FE లో మాత్రం 4900 mAh బ్యాటరీ ఉంది. అండ్ రూమర్స్ కొన్ని ఉన్నాయి ఈసారి 45 వాట్ ఛార్జింగ్ ఇస్తారని. బట్ నేనైతే 45 వాట్ దీనిలో ఇస్తారు అనుకోను. మేబీ S26 FE లో ఏమైనా ఇస్తారో కానీ S25 FE లో మాత్రం 25 వాట్ వైడ్ ఛార్జింగ్ మాత్రం ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా 1.5K 2K ఎక్స్పెక్ట్ చేయలేం. వీళ్ళు ఫుల్ HD డిస్ప్లేనే ఇస్తారు. సో చూద్దాం ఎలాంటి స్పెక్స్ వస్తుందో సెప్టెంబర్ 4వ తారీఖు మనకు తెలుస్తుంది. దాని తర్వాత వివో నుంచి 2 ఫోన్స్ వస్తాయని రూమర్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ గా వస్తుంది. అదే వివో V60. ప్రెసెంట్ ఆగస్ట్ లో వివో V60 మొన్న లాంచ్ చేశారు ఒక వారం క్రితం. దీనికి లోవర్ మోడల్ వివో V60e ని ఖచ్చితంగా సెప్టెంబర్ లో లాంచ్ చేస్తారు. ఇది నాకు తెలిసి ఏదో ఒక తుప్పాస్ ప్రాసెసర్ పెట్టేస్తారు. దీని ప్రైస్ 30,000 రూపాయలు పెడతారు. కానీ స్పెక్స్ మాత్రం దాని తగ్గ స్పెక్స్ అయితే ఉండవు. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఇస్తారు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తారు. ప్రాసెసర్ నాకు తెలిసి ఏ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ లేదంటే మహా అయితే 8350 ఇలాంటి ప్రాసెస్ మాత్రం యూజ్ చేస్తారు. ప్రైస్ మాత్రం 30,000 రూపాయలు పెడతారు. ఇది కంప్లీట్ ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్. అసలు ఈ ఫోన్ వివో V60 అయినా కొద్దిగా ఏదైనా కెమెరాస్ కోసం కొనొచ్చాము కానీ ఈ V60e మాత్రం అస్సలు కొనదగ్గ ఫోనే కాదు. లాంచ్ కి ముందే చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళ ఈ మోడల్స్ అన్ని అట్లే తగలబడతాయి. వివో V40 చూసాం, V50 చూసాం, V60 కూడా నో డిఫరెన్స్ అంతే ఉంటుంది. అండ్ వివో T4 Pro ఇది ఆగస్ట్ 26వ తారీఖు లాంచ్ అవుతుంది. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో దీని అఫీషియల్ బ్యానర్స్ కూడా పెట్టేశారు. ఈ వివో T4 Pro ఏదైతే వివో V60 లాంచ్ అయ్యిందో సేమ్ అదే ఫోన్, కాకపోతే జైస్ పార్ట్నర్షిప్ లేకుండా సేమ్ అదే స్పెక్స్ వస్తుందంట. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. అన్ని స్పెక్స్ అన్ని ఇంచుమించు సేమ్ వివో V60 లాగే ఉంటాయి. కాకపోతే కెమెరాస్ కి జైస్ పార్ట్నర్షిప్ మాత్రం ఉండదంట. T సిరీస్ కాబట్టి అంటే ఆన్లైన్ టార్గెటెడ్ తెస్తారు కాబట్టి మేబీ ఒక 30,000 రూపాయల లోపు దీని ప్రైస్ పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ మోటో నుంచి బడ్జెట్ ఫోన్స్ రావాలి. లాస్ట్ 2 months గా Edge 60 సిరీస్ వీళ్ళు తెచ్చేసారు. అండ్ బడ్జెట్ లో కూడా 15,000 రూపాయల పైన కూడా మోటో G96, G86 పవర్ అని తెచ్చేసారు. ఇక 15,000 రూపాయల లోపు ఫోన్స్ రావాలి. 15,000 రూపాయల లోపు మాక్సిమం సెప్టెంబర్ లో మోటో G56 రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది డైమెన్సిటీ 7060 ప్రాసెసర్ తోటి IPS LCD డిస్ప్లే తోటి రావచ్చు అంట. మేబీ ఇది IPS LCD డిస్ప్లే తోటి వస్తే ఒక 10 నుంచి 12,000 రూపాయలు పెట్టచ్చు. బట్ నేనైతే మోటో G45 సక్సెసర్ అంటే మోటో G35, మోటో G46, G36 వీటి కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవి 10,000 రూపాయల్లో మంచి స్పెక్స్ తెస్తారు. సో వాటి కోసం వెయిట్ చేస్తున్నా. ఇవి కూడా రాబోయే 2 నెలల్లో మేబీ సెప్టెంబర్ లో లాంచ్ కాకపోయినా కానీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో G46, G36 ఇలాంటి లాంచ్ కావచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ రూమర్స్ ప్రకారం G56 రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. నెక్స్ట్ లావా నుంచి లావా అగ్ని 4 ఇది కూడా కన్ఫర్మ్ కాదు. కాకపోతే సెప్టెంబర్ తర్వాత దసరా సేల్స్ వస్తాయి. ఈసారి దసరా సేల్స్ కూడా కొద్దిగా తొందరగానే వస్తాయి. ఎందుకంటే మనకి ఆగస్ట్ 27వ తారీఖే వినాయక చవితి జరుగుతుంది. అండ్ దసరా కూడా కొద్దిగా ముందుకు వచ్చింది. మేబీ సెప్టెంబర్ 4th వీక్ నుంచి ఈ దసరా సేల్స్ ఏమైనా స్టార్ట్ కావచ్చు. సో దసరా సేల్స్ లో కొద్దిగా ఫోన్స్ అమ్ముకోవడానికి కొద్దిగా సేల్స్ ఎక్కువ
ఎక్కువ రావడానికి లావా అగ్ని 4 కొద్దిగా తొందరగా తేవచ్చు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో లావా అగ్ని 4 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొన్న ఒక కొత్త ఫోన్ కూడా లాంచ్ చేసినట్టుంది. లావా ఏదో ఆమ్లెట్ 2 అని చెప్పి ఏదో ఫోన్ లాంచ్ చేసింది. పిచ్చి ఫోన్స్ అనేది తెస్తున్నారు కానీ లావా అగ్ని 4 మీద మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. వీళ్ళకి కొద్దిగా మార్కెట్ షేర్ రావాలి, వీళ్ళు తెచ్చిన ఫోన్స్ అమ్ముడుపోవాలంటే ఖచ్చితంగా దసరా సేల్ లోపే తావాలి. తెస్తారని నేను అనుకుంటున్నాను. మేబీ లావా అగ్ని 4 ని ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రియల్మీ నుంచి ఆగస్ట్ లో రియల్మీ 15 ప్రో లాంచ్ చేశారు. ఇక 15 సిరీస్ లో బడ్జెట్ మోడల్స్ రియల్మీ 15 అని 15T అని ఈ ఫోన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. వీటిలో రియల్మీ 15T కొంచెం సెప్టెంబర్ లో రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. రియల్మీ అసలు ప్రెడిక్ట్ చేయలేం, ఎప్పుడు పడితే అప్పుడు సడన్ గా మొబైల్స్ తెచ్చేస్తూ ఉంటది. రియల్మీ P4 సిరీస్ ఎగ్జాంపుల్, అసలు ఏమీ లీక్స్ ఏమీ రూమర్స్ లేవు, టక్కన P4 ప్రో లాంచ్ చేశారు. సో అట్లా రియల్మీ 15 సిరీస్ లో కూడా రియల్మీ 15X అని రియల్మీ 15 అని రియల్మీ 15T అని ఇట్లా ఏ ఫోన్ అయినా కానీ రావచ్చు. కానీ ఇప్పుడు కొద్దిగా రూమర్స్ అయితే మాత్రం 15T గురించి అనిపిస్తున్నాయి. దీని స్పెక్స్ ఎలా ఉంటాయి, ఫోన్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వివో ఆఫ్లైన్ ఫోన్స్ కి కాంపిటీషన్ గా ఒప్పో ఆఫ్లైన్ ఫోన్స్ కూడా తేవాలి. ఒప్పో ఆఫ్లైన్ లో F సిరీస్ ఫోన్స్ తెచ్చి కూడా చాలా కాలం అయిపోయింది. మొన్న లాస్ట్ మంత్ వీళ్ళు రెనో 14 సిరీస్ లాంచ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒప్పోలో వీళ్ళు F సిరీస్ మీద వెళ్ళబడతారు. ఒప్పో F31 అండ్ F31 Pro ఈ రెండు ఫోన్స్ ని కూడా సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సెప్టెంబర్ నెలలో లేట్ అయితే అక్టోబర్ నెలలో అయినా కానీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పోకో నుంచి కూడా కొన్ని రీబ్రాండెడ్ మొబైల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మంత్ ఆగస్ట్ లో రెడ్మీ 15 5G లాంచ్ చేశారు. మేబీ సెప్టెంబర్ లో పోకోలో దానికి రీబ్రాండెడ్ వర్షన్ మనం చూస్తాం. లైక్ పోకో M8 అని కానీ M7 Plus అని కానీ ఎట్టొకట తీస్తారు. ఇవి ఓవరాల్ గా సెప్టెంబర్ లో రావచ్చు అనడానికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ మర్చిపోయా, మోటోలో ఒక స్పెషల్ ఎడిషన్ ఫోన్ వస్తుంది. ఇదేదో స్వరోస్కి అంట, కరెక్ట్ గా పలికనో లేదో తెలియదు. ఇది మోటో రేజర్ 60 స్పెషల్ ఎడిషన్ అనమాట. రేజర్ 60 కి కొద్దిగా క్రిస్టల్స్ పెట్టేసి అలా తీసుకొని వస్తున్నారు. ఇదేం కొత్త ఫోన్ కాదు, జస్ట్ ఒక స్పెషల్ ఎడిషన్ ఫోన్. ఇది ఓవరాల్ గా సెప్టెంబర్ లో రాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. మోస్ట్లీ వస్తే 2-3 ఫోన్స్ అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి iPhone 17 సిరీస్ అండ్ Samsung Galaxy S25 FE అండ్ Vivo V60. ఈ 3 ఫోన్స్ అయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ గా సెప్టెంబర్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగిలిన ఫోన్స్ అన్ని ఛాన్సెస్ ఉన్నదాన్ని బట్టి చెప్పాను. నేను చెప్పినవి కాకుండా ఇంకా కొన్ని కొత్త ఫోన్స్ కూడా లాంచ్ కావచ్చు. లైక్ మోటో, రియల్మీ, ఇవన్నీ మనం ప్రెడిక్ట్ చేయలేం, ఎట్లా పడితే అలా తెస్తూ ఉంటారు. సో మాక్సిమం సెప్టెంబర్ లో నేను చెప్పిన ఈ 3 ఫోన్స్ కాకుండా ఏదైనా అదర్ ఫోన్స్ వచ్చాయంటే ఆ అదర్ ఫోన్స్ ఖచ్చితంగా రియల్మీ నుంచి, మోటో నుంచి వస్తాయి. అదైతే రాసి పెట్టుకోండి. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీద ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.